ఇంటికి అనుకోని అతిథులు వచ్చినప్పుడు చకచకా చేసి పెట్టే చక్కని స్వీట్ బ్రెడ్ మలై. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఒక 5-6 బ్రెడ్ స్లైస్లను తీసుకుని వాటికి చుట్టూ ఉన్న అంచులను తొలగించి ఒక్కో స్లైస్ ను 4 ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి స్మెల్ కోసం కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి బ్రెడ్ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో బండి స్టవ్ పైన పెట్టి 1 కప్పు పంచదార 1 కప్పు నీళ్లు వేసుకుని ఇలా జిగురు వచ్చేదాకా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉండాలి. పానకంను స్టవ్ పై నుంచి దింపి వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు పంచదార పానకంలో వేసి 1 నిమిషం పాటు పానకం పట్టించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కోవా కోసం బాండీలో 1/2 లీటర్ పాలు 1 కప్పు పాలపొడి వేసి లో ఫ్లేమ్ లో ఉండలు లేకుండా బాగా కలిపి 1 స్పూన్ చక్కెర వేసుకుని నీటి శాతం తగ్గాక 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కను తీసుకుని దానిపైన కోవాను రాసి పైన మరో బ్రెడ్ ముక్కను ఉంచాలి. అంతే, ఎంతో రుచికరమైన బ్రెడ్ మలాయి రెడీ. Like, comment, subscribe please.